వెల్కమ్ టు షబానా రెసిపీ కోడ్. ఈరోజు మన రెసిపీ పావ్ భాజీ. పావ్ భాజీ తయారీ కోసం ముందుగా 2 ఆలుగడ్డలు, 3 ఉల్లిపాయలు, 2 టమోటాలు, ఒక క్యాప్సికమ్ని వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోంచి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలి. 5 ఎండుమిర్చి, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఒక చిన్న సైజు టమోటాను మిక్సీ జార్లోకి యాడ్ చేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ చల్లారాక మూత తీసి వెజిటబుల్స్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి 1 స్పూన్ బటర్ లేదా ఘీని యాడ్ చేసుకొని అలాగే కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కాక ముందుగా స్మాష్ చేసుకున్న వెజిటబుల్స్ మిశ్రమాన్ని అలాగే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ల పావ్ భాజీ మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి చిటికెడు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. గ్రేవీ వీడియోలో చూపిన విధంగా థిక్గా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే భాజీ రెడీ. ఇప్పుడు పావు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పావును కూడా అటు ఇటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కాల్చుకోవాలి. తర్వాత భాజీ మీద కొంచెం బటర్ ఇంకా కొత్తిమీర చల్లుకొని వేడి వేడి పావుతో ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.